మాట్లాడాం. ఓకే, కొన్ని గైడెన్స్ చెప్పాడు, ఆ ప్రకారంగా చేస్తానని ఒప్పుకున్నాను. వస్తూ నాకు కొంత డబ్బు ఇచ్చాడు. డబ్బు ఇచ్చిన తర్వాత జేబులో పెట్టుకొని వస్తూ ఎక్కడ నాకు ఒక దరిద్రమైన ఫ్రెండ్ ఉన్నాడు. పోయి మావా ఎక్కడున్నావన్నా, ఆడు నాకంటే ముందు వచ్చి కూర్చున్నాడు. మంచోడు ఎప్పుడు ముందు రాడు, మంచోడు ఎప్పుడు ముందు రాడు. పనికి మాలినోడు, పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు మాత్రం ముందు వచ్చి కూర్చుంటాడు. విజయవాడ బస్సు ఎక్కడ ముందు ఫోన్ చేసిందాడికి, మావ ఎక్కడ ఉన్నాడు, డబ్బా వచ్చేస్తుంది ఇక్కడ ఉంటారు, నాకంటే 2 గంటల ముందు కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. టెంట్ అనుకోండి. ఇక మావ ఇది ప్లానింగ్ కనుక ఇట్లా చేద్దాం అనుకుంటున్నానంటే ఈడు అన్నాడు, ఒరే మన యూత్ రా, ఏంటంట యూత్, నువ్వు కష్టపడతావా, బిజినెస్ చేస్తావా, పరికి లేనండి, జడ్జాగా బ్రతక, మంచి సూటు బూటు ఉండాలా, మంచి బండి ఉండాలన్నాడు. ఇక ఆ మాటలు పోయింది. ఏ మాటలు పోయినాయి? 3 సంవత్సరాల నుండి మా మధ్య జరిగిన డిస్కషన్ అంతా పోయింది. ఇక ఈడు చెప్పిన 2-3 మాటలకే ఎక్కేసింది అనమాట. నిజమే కదా అనిపించేసింది. ఇక వెంటనే బట్టల షాప్ తీసుకెళ్ళిపోయాడు. ఆడే కొన్నాడు మంచి జీన్ ప్యాంట్, మంచి టీ షర్ట్ కొన్నాడు, స్వెట్ చేసాడు. మొన్నటి షోరూమ్కి వెళ్ళిన బండి తీసి ఫోటో తీసి చూడు ఎలాగొందన్నాడు. సూపర్ కొన్నావు, హీరో లేకున్నా, హీరో లేకున్నానా, దేవుని బిడ్డ